ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ రాశి అధిపతి అయిన శనిదేవుడి అనుగ్రహం మరియు కాలచక్ర బలం వల్ల ఈ రోజున అదృష్ట శత్రుల కంటే మీ పైనే బలంగా నిలబడుతుంది. సాధారణంగా కుంభరాశి వారి ఇప్పుడు స్వతంత్రమైన ఆలోచనతో, లోతైన తెలివితేటలతో సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న మీ మనసులో ఎప్పుడు ఏదో ఒక పెద్ద ఆలోచన నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ రోజు ఉదయం కన్ను తెరవగానే తెలియని ఏదో ఒక కంగారు మిమ్మల్ని చుట్టుముట్టినా, లేదా ఈ రోజు ఏదో కొత్తగా జరగబోతుందని ఏ కారణం లేకుండా అనిపించినా ఆ భావనను అసలు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో అదృష్టం మీతో ఒక వింత ఆట ఆడబోతుంది. అందులో మీ శత్రువులు వేసిన అతిపెద్ద ఎత్తుగడ వాళ్లకే తిరగబడుతుంది. అయితే స్నేహితులారా, అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఇంకా ముందే ఉంది. ఈ రోజు జరగబోయేది కేవలం మీ గెలుపు కథ మాత్రమే కాదు, నెలల తరబడి మీరు గ్రహించలేకపోయిన ఒక దాగి ఉన్న నిజానికి సంకేతం కూడా. మీ మౌనాన్ని బలహీనతగా భావించి నిశ్శబ్దంగా మీ దారికి అడ్డుపడాలని చూసిన వారు, మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడిన వాళ్లు, లేదా మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి ఈ రోజు సాధారణమైన రోజు కాదు. వాళ్లలో ఒకరి జాతకం ఈ రోజు అకస్మాత్తుగా తిరగబడుతుంది, అది కూడా మీకు అనుకూలకంగా. అందుకే ఈ సమయమంతా మీ చుట్టూ ఎవరు నవ్వుతున్నారు, ఎవరు అకస్మాత్తుగా మౌనమైపోయారో గమనిస్తూ ఉండండి. ఒక క్షణం కూడా మీ దృష్టి మళ్లించవద్దు. గుండెపై చేయి వేసుకొని ఒక మాట చెప్పండి, గత కొన్ని రోజులుగా కష్టం మీరు పడుతున్నారు, కానీ ఫలితం మాత్రం వేరే ఎవరో అనుభవిస్తున్నారు. మీకు పదే పదే అనిపిస్తుంది, మీ ప్రతి మంచి ప్రయత్నానికి ఏదో ఒక అదృష్ట శక్తి గోడల అడ్డుగా నిలబడుతున్నట్లు అనిపించిందా? మీ సమాధానం అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును అని కామెంట్ చేయండి. ఈ రోజు మాటలు నేరుగా మీ జీవితానికి సంబంధించినవి. స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు తప్పకుండా జై హనుమాన్, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు ఉన్న సకల దోషాలు, సకల కష్టాలు అన్ని సమసిపోతాయి. స్నేహితులారా, ఈ రోజు మొదటి భాగంలో ఏదైనా పాత జ్ఞాపకం అకస్మాత్తుగా మీ మనసులోకి వచ్చినా, పాత పరిచయస్తుడు గుర్తుకు వచ్చినా, లేదా నెలలుగా మాట్లాడిన వ్యక్తి పేరు ఏ కారణం లేకుండా మీ మనసులో తిరుగుతున్నా, అది కేవలం యాదృష్కం మాత్రమే కాదని అర్థం చేసుకోండి. అది ఈ రోజు నుండి మొదలయ్యే ఒక పెద్ద మార్పుకు మొదటి సంకేతం. కుంభరాశికి చెందిన ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర నక్షత్రాల వారిపై ఈ రోజు గ్రహాల ప్రభావం అద్భుతంగా పనిచేస్తుంది. చాలా సార్లు అదృష్టం నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. దాన్ని ఎవరు గుర్తుపడతారో వాళ్లే ముందుకు వెళ్తారు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ రోజున మీ జీవితంలో 2 దారులు ఒకేసారి తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తాయి. మొదటి దారి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ దాని వెనక ఒక భ్రమ దాగి ఉంటుంది. రెండో దారి కాస్త కష్టంగా అనిపిస్తుంది, కానీ అక్కడే మీ అసలైన విజయం దాగి ఉంటుంది. విచిత్రం ఏమిటి అంటే, మీరు ఆ మొదటి దారినే ఎంచుకోవాలని మీ వ్యతిరేకులు కోరుకుంటారు. సరిగ్గా ఇక్కడే మీ జాతక బలం తన పెద్ద ఆటను ఆడబోతుంది. మీరు తీసుకునే ఒక చిన్న లోతైన నిర్ణయం వేరే వ్యక్తి వేసిన పూర్తి ప్రణాళికలను తలకిందులు చేయగలదు. బహుశా మీకు ఇప్పటికీ దీని గురించి అంచనా లేకపోవచ్చు, కానీ ఈ రోజు మిమ్మల్ని బలహీనంగా భావిస్తున్న వ్యక్తి సాయంత్రం కల్లా మీ విజయాన్ని చూసి లోపల కలవరపడడం మొదలు పెడతారు. ఈ రోజు మీకు అకస్మాత్తుగా ఏదైనా పక్షి పదే పదే కనిపించినా, ఏదైనా పాత పాట వినిపించినా, లేదా ఎవరో తెలియని వ్యక్తి చెప్పే సాధారణ మాట మీ మనసును తాకితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలా సార్లు ప్రకృతి చాలా సాధారణ రూపంలోనే సంకేతాలిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం, మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పైకి మీ మేలు కోరేవాడిలా కనిపిస్తారు, కానీ లోపల మీ ప్రతి ఎదుగుదలపై కన్నేసి ఉంచాడు. మీ ప్రతి చిన్న విజయం అతనికి ఇబ్బంది కలిగిస్తుంది, కానీ ఈ రోజు అతని ప్రణాళికే అతనిపైకి తిరగబడవచ్చు. అందుకే ఈ రోజు మీరు ఏ గొడవల్లోనూ తొందరపడకూడదు. గుర్తుంచుకోండి, అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు మీరు పోరాడాల్సిన అవసరం లేదు. సమయమే మీ తరపున సమాధానం చెప్తుంది. ఇప్పుడు మీ పని, వ్యాపారాల విషయానికి వస్తే, కుంభరాశి వారికి సాంకేతిక విజ్ఞానం మరియు ముందస్తు ప్రణాళికల్లో మంచి పట్టు ఉంటుంది. ఈ రోజు మీ కష్టానికి తగిన ఫలితం వెంటనే కనిపించకపోయినా నిరాశ పడకండి. కొన్నిసార్లు అతిపెద్ద విజయం అందడానికి ముందు అంతా ఆగిపోతున్నట్టే అనిపిస్తుంది, కానీ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలకంగా మారడం మొదలవుతాయి. ఏ పనిలోనైతే రోజులుగా ఆటంకాలు ఎదురవుతున్నాయో అక్కడ అకస్మాత్తుగా ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే మీ శత్రువుల ఓర్పు నశించి మొదలవుతుంది. ఎందుకంటే ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు ఎలా ముందుకు వెళ్తున్నారో వాళ్లకు నమ్మశక్యం కాదు. కానీ ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం మిగిలే ఉంది. ఈ రోజు ధనానికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక చిన్న వార్త, ఏదైనా సందేశం, సంభాషణ లేదా పాత లేక అకస్మాత్తుగా ముందుకు రావచ్చు. మొదటి చూపుల్లో ఇది సాధారణంగానే అనిపిస్తుంది, కానీ ముందు ముందు ఇదే మీకు లాభాన్ని తెచ్చిపెట్టే కారణం కావచ్చు. కాబట్టి ఈ రోజు ఏ కాగితాన్ని, ఏ సమాచారాన్ని లేదా ఏ సంభాషణను తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు గుండె దిట్ట
స్విట్ ఆఫ్ చేసుకుని వినండి. కుంభరాశి వారు ప్రేమ మరియు సంబంధాల విషయాల్లో ఈ రోజు జరగబోయేది గత కొన్ని రోజుల్లో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీ మనసులో ఎవరి పట్లైనా నిజమైన భావన ఉంటే ఈ రోజు ఆ వ్యక్తి యొక్క శక్తి ఏదో ఒక రూపంలో మీ వైపు ఆకర్షితం కావచ్చు. నేరుగా మాటలు జరగకపోవచ్చు, ఒక చిన్న సంకేతం మాత్రమే దక్కవచ్చు. ఇద్దరికి తెలిసిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఆ వ్యక్తి ప్రస్తావన తేవచ్చు, లేదా నెలలుగా ఆరిపోయిన ఒక ఆశ మళ్లీ చిగురించవచ్చు. కానీ అసలైన రహస్యం ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే సాయంత్రం పడ్డాక ఈ రోజు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సరిగా ఆ సమయంలోనే జాతక బలం ద్వారా అదృష్టం తన అసలైన ఎత్తుగడ వేస్తుంది. దాని గురించి బహుశా మీరు కూడా ఊహించి ఉండరు. ఆ క్షణంలో ఆట తమ చేతుల్లోనే ఉందని మీరు శత్రువులు అనుకుంటారు, కానీ నిజం మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అవును, ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే మనం చేరుకున్న ఆ మలుపు నుండి ప్రతి చిన్న సంఘటన అర్థంగా మారిపోతుంది. మీరు గమనించే ఉంటారు, కొందరు వ్యక్తులు ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా మీ జీవితానికి దూరం అవడం మొదలైంది. అదే సమయంలో మీరు ఎవరి నుంచైనా ఏ ఆశ పెట్టుకోలేదో అలాంటి వాళ్ళు నెమ్మదిగా మీకు దగ్గరవుతారు. చాలా మంది దీన్ని యాదృచ్ఛికం అనుకుంటారు, కానీ ఈ రోజు ఇది యాదృచ్ఛికం కాదు. మీ శత్రువుల అతిపెద్ద బలాన్ని వాళ్ళ అతిపెద్ద బలహీనతగా మార్చడానికి సమయం వేస్తున్న ఎత్తుగడ ఇది. ఈ రోజు మీ వ్యతిరేకులు నేరుగా వచ్చి మిమ్మల్ని సవాలు చేయరు. మీ మనసులో భయాన్ని పుట్టించడమే వాళ్ళ ప్రయత్నంగా ఉంటుంది. మీరు ఓడిపోతున్నారని, మీ ప్రయత్నాలు వృధా అవుతున్నాయని, ఇక ముందుకు వెళ్లే దారి లేదని మీకు అనిపించేలా చేస్తాయి. కానీ ఇదొక వల. ఇందులో చిక్కుకునే చాలా మంది తమ గెలుపును తామే ఓటమిగా మార్చుకుంటారు. అందుకే ఈ రోజు ఎవరి మాటైనా మీ మనసును బాధించినా, మిమ్మల్ని బలహీనుగా నిరూపించడానికి చూసినా, లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసినా వెంటనే స్పందించకండి. ఎందుకంటే సమయం ఇప్పుడు మీకు అనుకూలకంగా పనిచేస్తుంది. సమయం కంటే పెద్ద తోడు ఇంకొకటి ఉండదు. స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని జాగ్రత్తగా వినండి. గత కొన్ని రోజుల్లో పదే పదే ఒకే కల వచ్చిందా, లేదా ఏదైనా ఒక ఆలోచన పదే పదే మీ మనసులోకి వస్తుందా? అలా జరుగుతూ ఉంటే అది కేవలం మీ ఊహ మాత్రమే కాదు. చాలాసార్లు మన అంతరాత్మ మన లోపలే సంకేతాలు పంపుతుంది. ఈ రోజు అదే సంకేతం మీ దారిని తెరిచే అవకాశం ఉంది. కానీ ఒక నిబంధన ఉంది. ఆ సంకేతాన్ని గుర్తించాలంటే మీరు తొందరపాటును పక్కన పెట్టాలి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక క్షణం వస్తుంది. అప్పుడు అంత సాధారణంగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ సాధారణంగా కనిపించే క్షణంలోనే మీ అదృష్టం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో బహుశా మీకు ఆ విషయం అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని అవును, ఇక్కడి నుండే అంతా మారడం మొదలయ్యింది అనుకుంటారు. ఎందుకంటే ఈ రోజు ఈ సూచనలు ఎవరికి చాలా అవసరమో వాళ్లకే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే ఈ రోజు ఏదైనా పాత నిలిచిపోయిన డబ్బు, పూర్తవని లావాదేవీలు, మర్చిపోయిన అవకాశం లేదా ఏదైనా సమాచారం ముందుకు రావచ్చు. అది మొదటి చూపులో చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ అదే చిన్న విషయం మునుముందు మీకు పెద్ద ఉపశమనాన్నిస్తుంది. గుర్తుంచుకోండి, కుంభరాశి వారికి పెద్ద సమృద్ధి ఎప్పుడు సహనంతో కూడిన ప్రణాళికలతోనే వస్తుంది. ఈ రోజు మీ అదృష్టం ఆ చిన్న ప్రభావానికి సంకేతం ఇస్తుంది. కానీ జాగ్రత్త, ఈ రోజు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ చుట్టుపక్కలే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీ ప్రతి మాటను జాగ్రత్తగా వింటున్నాడు, కానీ అతని ఉద్దేశం మీకు సహాయం చేయడం కాదు. అతను మీ ప్రణాళికను అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ రోజు మీ మనసులోని ప్రతి మాటను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఇదే మీ అతిపెద్ద రక్షణ అవుతుంది. ఇప్పుడు బంధాల వైపు వెళ్తే కుంభరాశి వారి జీవితంలో ఎవరైనా దూరమైన వ్యక్తి ఉన్నా, లేదా ఎవరితోనైనా పొరపాటు వచ్చి ఉంటే ఈ రోజు ఆ వ్యక్తి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. అతను ఈ రోజే మీ ముందుకు వస్తాడని కాదు, కానీ అతని మనసులో మీ పట్ల ఉన్న కఠినత్వం తగ్గడం మొదలవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉంటే ఈ రోజు తర్వాత ఒక చిన్న సంకేతం భవిష్యత్తులో ఒక పెద్ద బంధానికి నాంది కావచ్చు. కానీ స్నేహితులారా, అసలైన మలుపు ఇప్పుడే రాబోతుంది. ఎందుకంటే ఈ రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత చుట్టూ ఉన్న శక్తి పూర్తిగా మారిపోతుంది. ఈ రోజు అకస్మాత్తుగా ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా, సందేశం వచ్చినా, పాత పరిచయస్తుడు గుర్తుకు వచ్చినా, లేదా ఎవరైనా అపరిచిత వ్యక్తి కలిసినా దాని సాధారణ సంఘటనగా తీసి పారేయకండి. ఆ సంఘటన వెనకే మీ రాబోయే విజయానికి మొదటి ద్వారం దాగి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. ఇతరుల సహాయం కోసం మీ సొంత విషయాలను ఎన్నిసార్లు పక్కన పెట్టారు? కుంభరాశి వారికి ఇతరులకు మేలు చేసే లక్షణం ఎక్కువ. సొంత వాళ్ల కోసం ఎన్నిసార్లు త్యాగం చేస్తారు, కానీ దానికి బదులుగా నిరాశ మాత్రమే మిగిలింది. అలా జరిగి ఉంటే ఈ రోజు మాటలు నేరుగా మీకోసమే. ఎందుకంటే మీ గ్రహ బలంతో అదృష్టం అసలైన న్యాయం ఖచ్చితంగా చేస్తుంది. ఈ రోజు న్యాయ చక్రం నెమ్మదిగా తిరగడం మొదలయ్యింది. మీ వ్యతిరేకులు మీ దారిలో ఎంత ప్రతికూల శక్తిని వేశారో ఈ రోజు అదే శక్తి తిరిగి వెళ్లి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఏ పోరాటం లేకుండా, ఏ వాదన లేకుండా కేవలం సమయం వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. కానీ మీ మనసులో అకస్మాత్తుగా ఒకే వ్యక్తి ముఖం పదే పదే మెదిలినా, లేదా కారణం లేకుండా ఏదైనా
పాత సంఘటన గుర్తుకు వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలా సార్లు భవిష్యత్తు దారి గతం నుండి మర్చిపోయిన ఒక విషయం గుండానే వెళ్తుంది. స్నేహితులారా, ఇప్పటి వరకు పూర్తిగా బయటికి రాని రహస్యం ఈ రోజున మీ అదృష్టం నిశ్శబ్దంగా మీ వైపు ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాని గురించి మీ శత్రులకు అస్సలు క్లూ కూడా దొరకదు. కానీ ఆ క్షణంలో మీరు మీ మనసులోని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే తొందరపాటులో చేసే ఒక చిన్న పొరపాటు ఆ ఫలితాన్ని కొంతకాలం వాయిదా వేయవచ్చు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు మీరు ఎవరినైతే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావిస్తున్నారో ఆ వ్యక్తి రాబోయే సమయంలో మీ విజయానికి అతిపెద్ద సాక్షిగా మారుతున్నారు. దానికి ముందు ఒక దాగి ఉన్న సంకేతం బయటకు వస్తుంది. మీ విజయం ఎంత పెద్ద కాబోతుందో నిర్ణయిస్తుంది. ఆ సంకేతాన్ని గుర్తుపట్టే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బహుశా ఈ రోజు ఆ జాబితాలో మీ పేరు ఉంటుంది. స్నేహితులారా, చాలా సార్లు మనిషి తన ఓటమిని ఎదుటివారి బలం వల్ల జరిగిందని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే సమయం ఇంకా అతనికి అనుకూలకంగా రాకపోవడమే. ఈ రోజు అదే సమయం మలుపు తిరగడం మొదలయ్యింది. మీ జీవితంలో ఒక సంఘటన జరగవచ్చు. అది మొదటి చూపులో సాధారణంగా అనిపిస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత అదే సంఘటన మీ అతిపెద్ద విజయానికి ప్రారంభమని నిరూపిస్తుంది. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా తన ప్రవర్తనను మార్చుకోవచ్చు. ఏదైనా పాత వివాదం మీరు ప్రయత్నించకుండానే సద్దుమణగవచ్చు. మీరు ఆశ వదిలేసుకున్న ఒక అవకాశం ముందుకు రావచ్చు. ఇక్కడే మీకు ఓర్పు చాలా అవసరం. ఎందుకంటే మీరు మునపటిలాగే మళ్లీ విరిగిపోతారని మీ శత్రులు ఇంకా అనుకుంటారు. మీరు అలసిపోయారని, ఓడిపోయారని, ఇక ముందుకు వెళ్లే దారి లేదని వాళ్ళు భావిస్తున్నారు. కానీ మీ అదృష్టం నిశ్శబ్దంగా మీకోసం కొత్త దారిని తెరవడం మొదలుపెట్టింది. ఈ రోజు ఎలాంటి వాదనలు, కోపం, కఠినమైన మాటల జోలికి వెళ్ళకండి. స్నేహితులారా, కుంభరాశి వారికి విచక్షణే పెద్ద బలం. చాలా సార్లు విజయం ముందే నిలబడి ఉంటుంది, కానీ ఒక క్షణం కోపం దాన్ని దూరం చేస్తుంది. ఈ రోజు మీ అతిపెద్ద బలం మీ ప్రశాంతతే. ఇదే విషయం మీ శత్రులను ఎక్కువగా కలవరపెడుతుంది. ఎందుకంటే మీరు ఎదురుదారి చేశారని వాళ్ళు ఆశిస్తారు. కానీ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు వేసిన ఎత్తుగళ్లే వాళ్ళకి ఇబ్బందిగా మారతాయి. ఇప్పుడు మీ పని జీవనోపాధి గురించి మాట్లాడితే ఈ రోజు కొందరు పెద్దలు చిన్న సలహా మీకు ఇవ్వవచ్చు. మొదట్లో అది సాధారణ విషయమే అనిపిస్తుంది, కానీ తరువాత ఆ సలహా మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుండి కాపాడుతుంది. ఏదైనా కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఆశ కోల్పోకండి. అంతా కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఎందుకంటే చాలా సార్లు అదృష్టం తెర వెనకే పనిచేస్తుంది. సమయం వచ్చినప్పుడు ఫలితం అకస్మాత్తుగా ముందుకొస్తుంది. మధ్యాహ్నం నుండి రాత్రి మధ్య ఈ సమయం వస్తుంది. అప్పుడు మీకు 2 వార్తలు అందవచ్చు. మొదటి వార్త సాధారణంగా ఉంటుంది, కానీ రెండో వార్త మీ మనసులో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇక్కడే చాలా మంది భయపడతారు, ఎందుకంటే ఆ రెండో వార్త ముందు మీకు లాభాన్ని తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే ఎవరైనా మిమ్మల్ని కారణం లేకుండా దూరం పెట్టి ఉంటే, మీ భావాలు అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకుని ఉంటే మొదటిసారిగా ఆ వ్యక్తి మనసులో మీ లోటు అనిపించడం మొదలు పెడుతుంది. ఆ మార్పు బయటకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ లోపల అతని ఆలోచన మారడం మొదలైంది. ఒకవేళ మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరు రాకపోతే ఈ రోజు తర్వాత మీ జాతకంలో ఒక కొత్త కలయిక నెమ్మదిగా బలపడడం మొదలవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ఏదైనా చిన్న పిల్లవాడు మిమ్మల్ని చూసి నవ్వినా, ఎవరైనా పెద్దవాళ్ళు అకస్మాత్తుగా దీవించినా, ఏ పరిచయం లేని వ్యక్తి వచ్చి సహాయం చేసి దాన్ని కేవలం యాదృష్టం అనుకోకండి. చాలా సార్లు ప్రకృతి మనుషుల ద్వారానే సంకేతాలు పంపుతుంది. మీ శత్రువుల్లో ఒక వ్యక్తి ప్రస్తుతం తన నిర్ణయాల పట్లే తాను గందరగోళంలో ఉన్నాడు. అతను బయట ఎంత బలంగా కనిపిస్తున్నాడో లోపల నుండి అంతగా అస్థిరపడిపోతున్నాడు. మీ కోసం వేసిన ప్రణాళిక ఫలితమే ఇప్పుడు అతని ముందు నిలబడడం మొదలయ్యింది. రాబోయే కొద్ది సమయంలో కొంతమంది ప్రవర్తన అకస్మాత్తుగా మారడం మీరు చూస్తారు. కొందరు అతిగా తీపి మాటలు మాట్లాడతారు. అకస్మాత్తుగా మిమ్మల్ని కొంతమంది మెచ్చుకుంటారు. కొందరు ఏ విచారణ లేకుండా మీకు దగ్గరవ్వడానికి చూస్తారు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి నవ్వు నమ్మకాన్ని యోగ్యమైనది కాదు. అందుకే ఈ రోజు మీ ప్రణాళికలు ఎవరి ముందు చెప్పవలసిన అవసరం లేదు. ఈ రోజు సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా ఉంటుంది. నిర్ణయం వెంటనే తీసుకోవాలి మీకు అనిపిస్తుంది, సరిగ్గా అక్కడే ఆగిపోండి. తొందరపడకండి, ఎందుకంటే కొన్ని క్షణాల తర్వాత అదే పరిస్థితి మీకు అనుకూలకంగా మారిపోతుంది. అన్నిటికంటే పెద్ద విషయం, ఇన్ని రోజులు జరుగుతున్నది వృధా కాలేదని మీకు మొదటిసారి అనిపిస్తుంది. మీ శత్రువుల చివరి ఎత్తుగళ్ల ఎలా నీరుగారుస్తుంది. ఈ రహస్యం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అతిపెద్ద మలుపు ఇప్పుడు మీ వైపు రాబోతుంది. స్నేహితులారా, అదృష్టం వేసే అడుగులు ఎంత నిశ్శబ్దంగా ఉంటాయో మీ శత్రులకు అస్సలు ఊహ కూడా ఉండదు. చాలా మంది విజయం ఆర్భాటంతో వస్తుందని అంటారు, కానీ నిజమేమిటంటే అతిపెద్ద విజయం తరచుగా ఎదుటి వ్యక్తి తన గెలుపు వేడుక చేసుకోవడానికి స్థిరపడినప్పుడు సమయంలోనే దక్కుతుంది. కొన్ని రోజులుగా గుర్తుంచుకోండి, ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు లేవా? మీరు ఎవరికి కీడు కోరుకోలేదు, అయినా కొందరు మీ దారిలో అడ్డంకులు సృష్టించారు. కొందరు మీ కష్టానికి వచ్చిన పేరును లాక్కోవాలని చూశారు. కొందరు మీ పరువు తీయాలని చూశారు. మరి కొందరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూశారు. కానీ ఈ రోజు కాలచక్రం సరిగ్గా ఆ దిశలో తిరుగుతుంది, ఎక్కడైతే న్యాయం మీకోసం ఎదురు చూస్తుందో. మరి స్నేహితులారా, ఈ సమయంలో మీకు ఒక మాట వినబడవచ్చు. అది మొదట మిమ్మల్ని కాస్త
కాస్త ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ ఏదో కొత్త సమస్య వచ్చి పడుతుందని అనిపిస్తుంది, కానీ సరిగ్గా క్షణంలో మీరు భయపడకూడదు. ఎందుకంటే చాలా సార్లు కాలం మొదట పరీక్ష చూపిస్తుంది, తర్వాత ఫలితాన్నిస్తుంది. ఏ సమస్యను చూసి సంకటం అనుకుంటారో అదే ముందు ముందు మీ పాలిట అతిపెద్ద అవకాశంగా మారుతుంది. ఈ రోజు విజయం ఎవరినో ఓడించడం ద్వారా కాదు, మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం ద్వారా దక్కుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని మాటలపై నియంత్రణ కలిగి ఉండి ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకపోతే మీ శత్రు ప్రణాళికలు అంతా దానంతట అదే చెల్లచిద్రవుతుంది. ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయం ఇదే. మిమ్మల్ని కోపానికి గురి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు తొందరగా కోపం తెచ్చుకుంటారు, తొందర పడతారు, ఓటమిని ఒప్పేసుకుంటారు అని చూస్తూ ఉంటారు. కానీ అదృష్టం వాళ్ళ అంచనాలన్నీ తలకిందులు చేయాలని నిశ్చయించుకుంది. ఇప్పుడు ధనం గురించి జాగ్రత్తగా వినండి. ఏదైనా చిన్న పొదుపు పాత లేక నిలిచిపోయిన లాభం లేదా ఒక చిన్న అవకాశం ముందుకు రావచ్చు. దాన్ని ఇతరులు పెద్దగా పట్టించుకోరు, కానీ తెలివితో వ్యవహరిస్తే అదే అవకాశం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే పునాదవుతుంది. కానీ జాగ్రత్త, ఈ రోజు ఏఎస్కు పోయి పెద్ద నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మీ అదృష్టం సరిగ్గా అనుకూలక సమయం వచ్చినప్పుడే సరైన అవకాశాన్ని ఇస్తుంది. తొందరపడవలసిన అవసరం లేదు. మీ మనసులో అంతరంగాన్ని ఖచ్చితంగా వినండి. ఏదైనా పాత విషయం, ఏదైనా పాత ముఖం ఏ కారణం లేకుండా మనసు ప్రశాంతంగా అనిపించినా అది కేవలం జ్ఞాపకం మాత్రమే కాదని అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఒక కష్టమైన అధ్యాయం నెమ్మదిగా మూసి కొత్త అధ్యాయం ప్రారంభం జరుగుతున్న సంకేతం. స్నేహితులారా, మీ శత్రువులు మీ కోసం ఏం తలిచారు, మీ దారిలో ఏ అడ్డంకులు నిలిపారు, ఏ ప్రతికూలతను వ్యాపింపజేశారు, ఈ రోజు దాని ప్రభావం నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ మార్పు ఒకే రోజులో పూర్తిగా కనిపించకపోవచ్చు, కానీ దాని ప్రారంభం ఈ రోజే జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. మిమ్మల్ని వదిలేసి వెళ్లిన వారు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని బలహీనులుగా భావించే వాళ్ళు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ అతిపెద్ద విజయం ఎవరికో సమాధానం చెప్పడంలో లేదు, మీ గమ్యాన్ని చేరుకోవడంలో ఉంది. అందుకే ఈ రోజు విశ్వాసంతో, ఓర్పుతో, సానుకూల ఆలోచనతో గడపండి. మీ గ్రహాల అనుకూలత ఉన్న పరిస్థితులపై నమ్మకం ఉంచండి. మీ కర్మపై విశ్వాసం ఉంచండి. సమయం మారినప్పుడు ఎంత బలమైన శత్రువైనా ఏమీ చేయలేడని మర్చిపోకండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ గ్రహ దోషాలు, శత్రు బాధలు, భయాలు తొలగిపోయి పరిపూర్ణ విజయం దక్కడానికి పరిహారాన్ని పాటించండి. ఈ రోజు వీలైతే పేదలకు లేదా అర్హులకు కొద్దిగా నువ్వుల నూనె లేదా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల జాతకంలో శనిదేవుడి గ్రహబలం పెరిగి అడ్డంకులు తొలగుతాయి. ఎవరైనా కష్టాల్లో ఉన్న వారికి లేదా వృద్ధులకు చిన్న సహాయం చేయడం ద్వారా ప్రతికూల శక్తులు నశించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి ఆవేశాలు లోను కాకుండా ప్రశాంతంగా ఉండడం వల్ల శత్రువులు వేసిన ఎత్తుగళ్లు వాళ్ళకే ఇబ్బందికరంగా మారతాయి. ప్రతి అడుగు విజయం వైపు పడాలని, మీ జీవితంలో సుఖ సంతోషాలు, సకల సమృద్ధి పెరగాలని కోరుకుంటున్నాము. మరి మీ చుట్టూ 2 రకాల శక్తులు చురుగ్గా ఉన్నాయి. ఒకటి మిమ్మల్ని ముందుకు నడిపించాలని చూస్తుంటే, రెండవ మిమ్మల్ని ఏ రకంగానైనా ఆపాలని చూస్తుంది. కానీ పెద్ద విషయం ఏమిటంటే, ఈ 2 శక్తుల పోరాటంలో ఇప్పుడు మీ అదృష్టమే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఏ కారణం లేకుండా కొందరు మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అని అడుగుతున్నారా? గత కొన్ని రోజుల్లో అలా జరిగి ఉంటే ఈ రోజు నుండి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి ప్రశ్న మీపై ఉన్న శ్రద్ధతో అడిగేది కాదు. కొన్ని ప్రశ్నలు మీ భవిష్యత్తును అంచనా వేయడానికి అడుగుతారు. కానీ భయపడకండి, ఇక్కడే మీ అదృష్టం మీకు రక్షా కవచంలో నిలబడుతుంది. మీ ప్రణాళిక తెలుసుకోవాలనుకునే వాళ్లే తమ సొంత చిక్కుల్లో పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీ పని విషయానికి వస్తే, గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన అవకాశమే గుర్తింపుగా మారవచ్చు. చాలా సార్లు అదృష్టం అవకాశం కేవలం పరీక్ష కోసమే ఇస్తుంది. రెండో అవకాశం మాత్రం ఓటమి అంగీకరించని వాళ్లకు మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా మీ మనసుకు ఏ కారణం లేకుండా ప్రశాంతంగా అనిపిస్తే, ఏదో బరువు దిగిపోతున్నట్లు అనిపిస్తే మీ జీవితం నుండి ప్రతికూల శక్తి ప్రభావం తగ్గడం మొదలైందని అర్థం చేసుకోండి. ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చూడవచ్చు, పాత విషయాన్ని లేవనెత్తవచ్చు, లేదా మీ మనసును కలవరపరిచే వార్త వినిపించవచ్చు. సరిగ్గా ఇక్కడే మిమ్మల్ని మీరు ఆపుకోవాలి. ఎందుకంటే తన కోపాన్ని జయించిన వ్యక్తి విజయాన్ని ఎవరు ఆపలేరు. మరి స్నేహితులారా, గ్రహాల అనుకూలత ద్వారా అదృష్టమే మీకోసం పోరాడుతున్నప్పుడు మీరు ఎవరితోనూ పోరాడవలసిన అవసరం లేదు. కానీ ఈ రోజున మీ ఓర్పు తగిన ప్రతిఫలం దక్కిందని నిరూపిస్తుంది. ఆ సంకేతం ఏమిటి? ఏ వ్యక్తి యొక్క అసలైన ముఖం బయటపడుతుంది? మీ విజయాన్ని చూసి ఎవరు మొదట ఆశ్చర్యపోతారు? ఏ ఒక నిర్ణయం మీ జాతకాన్ని పూర్తిగా మార్చగలదు? ఈ రహస్యాల వెనుక ఉన్న ముసుగు ఇంకా తొలగాల్సి ఉంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.